రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక విచిత్రమైన కేసుని డీల్ చేసింది. రైట్ టు ప్రైవసీ ఆఫ్ అడాల్సెంట్స్ అని చెప్పి. అసలు ఏంటి కేసు ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఒక మైనర్ గర్ల్ 14 సంవత్సరాల అమ్మాయి 25 సంవత్సరాల అబ్బాయితో ఇంట్లో ఇష్టం లేకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. దాంతో ఆ ఇంట్లో వాళ్ళు పాక్సో కేసు పెట్టారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 కింద సెక్షన్ 6 కింద, అంటే చిన్న పిల్లలు మైనర్స్ వాళ్ళ కన్సెంట్తో వెళ్ళినా సరే పాక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుద్దన్నమాట. దీనికి సంబంధించి కేసు పెట్టారు. ఆ కేసు కలకత్తా హైకోర్టుకి వెళ్ళింది. కలకత్తా హైకోర్టు వీళ్ళకి పెళ్ళైపోయింది, పిల్లోడు కూడా పుట్టాడు. కలకత్తా హైకోర్టు ఇదంతా చూసి ఆ అమ్మాయి పైన చాలా వల్గర్ రిమార్క్స్ చేసింది అనమాట. కాంట్రవర్షియల్ రిమార్క్స్ చేసింది. ఏమని అంటే, ఒక 2 నిమిషాల ప్లెజర్ కోసం నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, ఇంతమంది ముందు ఇప్పుడు సమాజం ముందు ఎలా తలెత్తుకుంటావు, ఇలాంటి కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యాయి. ఫైనల్గా సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసు తీసుకుందనమాట. ఈ కలకత్తా హైకోర్టు చేసిన ఈ కామెంట్స్ చూసి రైట్ టు ప్రైవసీ ఆఫ్ అడాల్సెంట్స్ ఈ రిట్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. స్వీకరించి ఆ కేసు మొత్తం ఒకసారి డీల్ చేసింది అనమాట. ఈ కేసులో ఇక్కడెక్కడ అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేసినట్టు ఏమీ లేదు. కానీ అమ్మాయి మైనరు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, పిల్లోడు కూడా పుట్టాడనమాట. ఈ టైంలో సుప్రీంకోర్టు అతను కన్విక్ట్ అని తెలిసింది. పాక్సో యాక్ట్ కింద అతను చేసిన తప్పే. కానీ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, వాళ్ళిద్దరు కాపురం చేశారు, పిల్లోడు కూడా పుట్టాడు. ఈ టైంలో అతని కన్విక్ట్ చేస్తే అమ్మాయి జీవితం ఏమవుద్ది, అమ్మాయి భవిష్యత్తు ఏంటో ఆలోచించి ఆర్టికల్ 142 మా సుప్రీంకోర్టుకి స్పెషల్ పవర్స్, సంపూర్ణ న్యాయం, కంప్లీట్ జస్టిస్ కింద అతని కన్విక్షన్ చేసింది. అతను దోషి అని చెప్పి నిర్ధారించింది. కానీ పనిష్మెంట్ని లైఫ్ టైం డిఫర్ చేసింది. అంటే జీవితకాలం అతను పనిష్మెంట్ ఉండదు, కానీ చేసిన తప్పే. సుప్రీంకోర్టు ఈ పాక్సో కేసుల గురించి లీగల్గా అంటే చట్టపరంగా ఆలోచించింది. సొసైటల్ సమాజంలో అమ్మాయి భవిష్యత్తు ఏంటని ఆలోచించింది. ఇవన్నీ ఆలోచించి అమ్మాయికి ఆ బిడ్డకి ఎడ్యుకేషన్, షెల్టర్ ఇవన్నీ ఇవ్వమని చెప్పింది. దాంతోపాటు లీగల్ రిఫార్మ్స్ రావాలని చెప్పింది. ఇక్కడ చాలా పెద్ద విషయం ఏంటంటే పాక్సో కేసులు ఇప్పుడు ఆడపిల్లలు మైనర్స్ అయి ఉంటారు. వీళ్ళు కొంచెం వయసు పెద్దన్న వాళ్ళతోనో లేకపోతే ఇంకొక అబ్బాయితోనో వెళ్ళిపోతూ ఉంటారు. 20, 21, 22 వయసున్న అబ్బాయిలతో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. 18 ఏళ్ల కన్నా తక్కువ ఉంటే మైనర్ అంటాం అనమాట. ఈ టైంలో ఈ మైనర్ కేసుల్లో ఏమవుతుందంటే పేరెంట్స్ ఏం చేస్తారు, తీసుకెళ్లిపోయిన వ్యక్తి పైన పాక్సో కేసులు పెడతారు. అయితే ఇక్కడ ఇద్దరు కన్సెంట్ ఉంటుంది, నాన్ ఎక్స్‌ప్లాయిటెడ్. అంటే ఇక్కడ ఒకళ్ళు ఇంకోళ్ళ పైన ఒత్తిడి చేసో బలవంత పెట్టి తీసుకెళ్ళిపోరు. ఇలా వెళ్ళిపోయిన కేసుల్లో పాక్సో కేసు పెట్టి అబ్బాయిని పట్టుకొచ్చి ఈలోపు అబ్బాయిని జైల్లో పెట్టడము, ఇవన్నీ చేయడం. ముఖ్యంగా ఈ కేసు అయింది వెస్ట్ బెంగాల్ రకరకాల నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చైల్డ్ మ్యారేజెస్ లేదా పెళ్లి చేయకపోతే పిల్లలే చిన్న పిల్లలు 14, 15 సంవత్సరాల అమ్మాయిలు వెళ్ళిపోవటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఈ టైంలో సమాజం మారుతుంది. ముఖ్యంగా 2012లో పాక్సో యాక్ట్, 2025లో ఈ కేసు మనం చూస్తే కనుక ప్రపంచంలో చాలా దేశాల్లో, మనం ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, యూకే కావచ్చు, ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే అడాల్సెంట్ బాడీలీ ప్రైవసీ కానీ, వాళ్ళ ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే సెక్షువల్ లైఫ్కి వాళ్ళ ఏజ్ ఆఫ్ కన్సెంట్ కానీ, ఇదంతా చాలా దేశాల్లో 16 సంవత్సరాలు అనమాట. కానీ మన సంస్కృతి, మన కల్చర్ దృష్ట్యా మనం 18 సంవత్సరాలకు పెట్టాం. అంటే పాక్సో కేసులు అనేవి పూర్తిగా అందరికీ ఒకటే న్యాయం కాకుండా సిచ్యువేషన్ బేస్డ్ కూడా, అంటే ఆ పరిస్థితి ఏంటి, ఏ కండిషన్స్లో వాళ్ళు అలా చేశారు, ఏ కండిషన్స్లో అబ్బాయి అలా చేశారు, దీనిలో మైనర్ అమ్మాయి ఉంటే ఆవిడ కన్సెంట్తో సంబంధం ఉందా లేదా, ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఏంటి అంటే 2012లో అంటే 10 సంవత్సరాలు ముందు జనరేషన్లో ఒక విషయంలో అవగాహన రావాలంటే 18 సంవత్సరాలు వచ్చేది. ఇప్పుడు మనం చూస్తే 14, 15, 16 సంవత్సరాల పిల్లలు కూడా ప్రపంచ జ్ఞానం పెరిగిపోయింది, డిజిటల్ ఎరా వచ్చేసింది, ప్రతిదీ 10 సంవత్సరాల పిల్లలు కూడా చాలా తెలిసినాయి. ఈ టైంలో పాక్సో చట్టంకి సంబంధించిన రిఫార్మ్స్ తీసుకొస్తే ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే 18 సంవత్సరాల లోపు ఉన్నారో వాళ్ళ రైట్ టు చాయిస్ ఉందా, వాళ్ళకి ఎంతవరకు ఆ చాయిసెస్ ఇవ్వచ్చు, అంటే వాళ్ళ వయసు 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళ చాయిసెస్ని ప్రాపర్గా వాడుకోగలుగుతున్నారా లేదా, అంటే ఆ ఇన్ఫార్మ్ డెసిషన్స్ తీసుకుంటున్నారా లేదా, ఇవన్నీ చాలా పెద్ద సొసైటల్ క్వశ్చన్స్ అనమాట. దీనిలో బిహేవియరల్ సైన్స్ ఉంటుంది, అడాల్సెంట్ మైండ్ సెట్ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళ రైట్ టు ప్రైవసీ ఉంటుంది, వాళ్ళ హక్కులు ఉంటాయి. అవన్నిటితో పాటు సమాజపు విలువలను కూడా బ్యాలెన్స్ చేస్తూ సంస్కరణలు మాత్రం భారతదేశంలో రావాలి.